నమస్కారం. నిన్న ముక్కోటి ఏకాదశి పర్వదినం వేళ తిరుమలలో స్వామివారిని దర్శించిన తర్వాత ఒక్కొక్కరిలో కనిపిస్తున్నటువంటి ఆ హ్యాపీనెస్, ఆ తన్మయత్వం గతంలో ఎప్పుడన్నా చూసామా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. దేవుడు తిరుమల అక్కడే ఉన్నారు, కానీ ఆ దైవాన్ని దర్శించున్న తర్వాత కూడా ఏదో వెలితి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏంటా వెలితి? సౌకర్యాలు, అలంకరణ, అదే చుట్టుపక్కల యాంబియన్స్. ఈరోజు చంద్రబాబు నాయుడు మరల కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత తిరుమలకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ, స్వామి యొక్క భక్తులకు సంబంధించిన సౌకర్యాల విషయంలో పెడుతున్న శ్రద్ధ, నిజంగా అసలు ఇంక ఎవరో కూడా ఇది బాగాలేదు అనటానికి లేకుండా ఉంది. మొన్న అంబటి రాంబాబు దానినే చెప్పాడు. ఆయన చెప్పిన విధానం చూసి జగన్ సిగ్గు తెచ్చుకో, ఒక క్రైస్తవుడు అనేటువంటి నీకు హిందూ దేవుల విషయంలో అసలు ఏమాత్రం అవగాహన లేకపోగా మీ బంధువులుగా సుబ్బారెడ్డికి కరుణాకర్ రెడ్డికి అప్పచెప్పి మొత్తం ఒక వ్యాపార కేంద్రంలాగా మార్చేసావు తిరుమలని. కానీ అది పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఎటువంటిది? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువై ఉన్నటువంటి వైకుంఠం అన్నట్టుగా ఈ భూమి మీద కనిపించే తిరుమల. అటువంటి తిరుమలలో మీ రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు నోరు పారేసుకున్నారండి. తిరుమల మాడ వీధులలోనే మరల దర్శించుకొని బయటకు వచ్చి రాగానే ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా మాట్లాడారండి. అందులో ఈ రోజునే తీసుకుందాం. ఎన్నిసార్లు ఎన్ని రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అండ్ ఆమెతో పాటు ఎవరెవరినో తీసుకెళ్తా ఉండేది. సరే, ఆయన పేరు ఏదో ఉండేది, నెల్లూరు ఆడ, మే రోజు అని మాట్లాడుతూ ఉంటాడు. ఏ రోజా, వర్కౌట్ అయిందా, ఎన్ని లక్షలు వెనకేసావో అంటూ భక్తుల పేరుతో వ్యాపారంగా వారిని తీసుకెళ్ళి ఆమె వస్తూ ఉండేది అన్నట్టు రకరకాల మాట్లాడారు. మన దాని మీద విచారణ జరిగింది లేదు మనకు తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి కుటుంబం కానీ, ఏపీలో ఉన్నటువంటి వారు కానీ, ఐఏఎస్లు ఏంటి, ఐపీఎస్ ఏంటి, జడ్జిలు కానీ గుడికి వెళ్తున్నారు అంటే ఫ్యామిలీ అంతే. ఇక వాళ్ళు వీళ్ళు వెనక కుక్కపల జనాలు అసలు అబ్బే ఛాన్సే లేదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, రోజా చెప్పింది కదా, ఆమె మాటల్లో, ఆమె కళ్ళల్లో ఆనందం. తప్పు జరిగింది గతంలో, ఇప్పుడున్న ప్రభుత్వం ఆ తప్పుని సరిదిద్దింది. అసలు తప్పు చేయాలని ఆలోచన కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో లేదు అన్నట్టు స్వామివారిని చూడటానికి రెండు కన్నులు సరిపోవటం లేదు. ఆ అలంకరణ, సౌకర్యాలు అద్భుతం, మహిమాన్వితం, అసలు ఇంత గొప్పగా ఏ రోజు లేదు అని ఆమెలో ఉన్నటువంటి ఒక మనిషి బయటికి వచ్చి చెబుతున్న విధానం ఉందో చూసారా? అది కూడా మన సాక్షి ఛానల్కే. ఎలా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గనక మొన్న అంబటి రాంబాబు, ఇప్పుడు ఈమె ఇంకా మరి కొంతమంది వీడియో కనుక చూస్తే తిరుమల విషయంలో తను చేసిన పాపం గుర్తుకొస్తుంది. దేవుడు ఒకడా, లేదు వాళ్ళ దేవుడు వేరు, వీళ్ళ దేవుడు వేరు, ఏదైనా కానీ దేవుడు దేవుడే కదా, మనం చేసిన పాపాలు ఇన్నా అని చెప్పేసి గుర్తు వచ్చింది. ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది కదా పరకామణి కేసు అండ్ కల్తీ నెయ్యి కేసు, మొన్న వచ్చేసి పట్టు వస్త్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందుకంటే నేను జంగారెడ్డి గుడి కూడా చెప్పే కదా, 25 మందిని ఘోరాతి ఘోరంగా కల్తీ సార్ బలి తీసుకుంటే అసెంబ్లీ సాక్షిదే జగన్మోహన్ రెడ్డి నేచురల్గా చనిపోతే వాటిని కూడా కల్తీ సార్ అంటారేంటి వీళ్ళని చెప్పేసి మాట్లాడేటి బుద్ధి లేనటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకరిని అరెస్ట్ చేస్తున్నా, ఒకరికి సంబంధించిన కేసు ఫైల్ చేస్తున్నా, ఒకరికి సంబంధించిన మాట్లాడుతూ ఉన్నా, ప్రతిదీ లెక్క, ప్రతిదీ కూడా ఉదాహరణతో సహా. అది నేను నిజంగా హరీష్ కుమార్ గుప్తా గారా డీజీపీ ఏపీ, నిజంగా మెచ్చుకోవాలబ్బా. అసలు కౌంటర్ వేసాడు కదా, పేలిపోయింది కౌంటర్ అయితే. ఏమని? ఇప్పుడు ఈ రప్ప బ్యాచ్ ఉన్నారు కదా, వైసీపీ బ్యాచ్, వాళ్ళు బయట చేస్తున్న అరాచకాలను చూసి ఇంకా వీళ్ళు బయట ఉన్నారు ఏంటని అంటున్న మూమెంట్లో కేసులు ఫైల్ అవుతుంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ముసుగుల్లో ఏమిలో చక్కగా కనిపిస్తున్నారు, రోడ్డు మీద నడిపించి కూడా తీసుకెళ్తున్నారు. నేనంటే కూడా దానికి ముందే కాళ్ళకి మసాజ్ చేసినట్టున్నారు పోలీసులు. నడవలేక నడుస్తున్నారు, వాళ్ళ పక్కన పోలీసులు కూడా నడుస్తున్నారు. దీనిని కొంతమంది నిన్న డీజీపీ దగ్గర ప్రస్తావించారు. అసలు ఆయన వేసిన కౌంటర్ ఉంది కదా, వెళ్ళింది నాకు భలే నవ్వు వచ్చింది. అసలు ఇది కదా ఐపీఎస్ వేసే కౌంటర్ అంటే అనిపించింది. సింపుల్గా ఒకటి అన్నాడు, మా దగ్గర సరిపడా పెట్రోలింగ్ వెహికల్స్ లేవు, ఏది వీరిని కోర్టుకు తీసుకెళ్ళటానికి,
అందుకని నడిపించుకుంటూ వెళ్ళారు. వాళ్ళతో కూడా పోల్చుకుని నడుచుకుంటూనే వెళ్ళారు కదా, మీరు చూడలేదా, చూశారు కదా, మరి ఇంకేంటి అని చెప్పేసి అదేసి వెళ్ళిపోయాడు. ఇది పద్ధతి అంటే. సో ఇప్పుడు విషయం ఏంటి, చెప్పదలుచుకున్నది ఏంటి, చంద్రబాబు పరిపాలన గొప్పతనం ఎలా ఉంది అంటే ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి అపోజిషన్ పార్టీల వాళ్ళకి కళ్ళు తెరుచుకుంటూ ఉన్నాయి. ఇప్పటికన్నా మారండి, పరిపాలన అంటే ఇది తెలుసుకోండి, ప్రజల దగ్గర ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, ప్రతిపక్షాల దగ్గర ఎలా ఉండాలి, ఓవరాల్గా అన్నప్పుడు ధర్మబద్ధమైన పరిపాలన అంటే ఏంటో చంద్రబాబు నాయుడు చూసి తెలుసుకోండి. మన కావ్యస్మృతులు ఇస్తున్నాం కాబట్టి ఈ వీడియో నాది క్యాటెట్ డివోషన్ ఛానల్ చెప్పేసి రెండోది ఉంటుంది. అందులో మొదట్లో భగవద్గీత ఇచ్చా, తర్వాత గరుడ పురాణం ఇచ్చా, తర్వాత మహాభారతం ఇస్తూ ఉన్నాం ఆర్డర్లో వరుసగా. ప్రజెంట్ వనపర్వంలో అరణ్య పర్వం ఎపిసోడ్లో ఉన్నా. అక్కడ ద్రౌపది ధర్మరాజుతో అంటూ ఉండేది, నువ్వే మనిషివయ్యా, అరే నీకు భీముడు అర్జునుడు లాంటి అద్భుతమైనటువంటి వీరులు నీతో ఉన్నారు, వీళ్ళు నువ్వు చెప్పు మొత్తం దుర్యోధనుడు మొత్తాన్ని అంతమందించి పట్టుకొస్తారు, దట్ మీన్స్ వాళ్ళు అంతమందించి రాజ్యాన్ని పట్టుకొస్తారు, మనం రాజ్యంలో మరలా ఉందాం, మరలా హ్యాపీగా పరిపాలన చేసుకుందానంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ఏదైనా కానీ మనం ఓడిపోయాం, అరణ్యానికి వచ్చాం, అక్కడ మనం ప్రామిస్ ఏదైతే చేస్తామో దాని ప్రకారమే, ఇక నా తమ్ముళ్ళు గొప్పవాళ్ళు వీరులు వెళ్ళేద్దాం వాళ్ళు చంపేద్దాం ఇది కాదు, ధర్మం అనేది ఒకటి ఉంటుంది, సహనం అనేది ఒకటి ఉంటుంది, ఏదైనా సరే పద్ధతిగా వెళ్ళాలి, అప్పుడే మనల్ని ఆ దేవుళ్ళు కూడా దీవిస్తారని చెప్పేసి అంటాడు. నేను చాలా సింపుల్గా చెప్పాను అంతే. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే చంద్రబాబు నాయుడు పరిపాలన సంబంధించి నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనేమో దుర్యోధనుడిగా పరిపాలన చేశాడు, అవునా కదా, క్రాస్ చెక్ చేయండి. దుర్యోధనుడు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చిన్నప్పటి నుంచి భీముడిని చంపడానికి, పాండవులను వేధించడానికి ఎఫర్ట్స్ మొత్తం పెట్టాడు. అలా కాకుండా తన పరిపాలన మీద దృష్టి కనుక పెట్టుంటే అసలు ఏ రోజు కూడా ధర్మరాజు దుర్యోధనుడు తక్కువ చేసేవాడు కాదు, అండ్ పాండవులకి కౌరవులకి అసలు యుద్ధమే వచ్చేది కాదు, ఓవరాల్ కురుక్షేత్ర మహాసంగ్రామం ఉండేదే కాదు. అలా జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా నేను గతంలో కూడా ఇదే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి కనుక తనకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయడానికి చెప్పేసి అనుకున్నట్టయితే సమస్య లేకపోదు అసలు. మేబీ మరలా అతనే గెలిచేవాడేమో. అమరావతిని విధ్వంసం చేశాడు, అదే ఖమ్మాలు ఎక్కువ ఉంటారని చెప్పేసి అక్కడ ఎక్కువ ఉండేది ఎస్సీ బీసీలు ఎక్కువ ఉండేది అమరావతిలో. తర్వాత 3 రాజధానుల పేరిట 3 మొక్కలాట ఆడాడు. టీడీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీశాడు, టీడీపీ ఫేవర్గా ఉన్నారని జైల్లో వేసేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఘోరాలండి బాబు. అసలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయడానికి కాదు, మనం గతంలో ఎవరి మీద కక్ష పెట్టుకున్నా కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా చేశాడు. బట్ చంద్రబాబు నాయుడు చేశాడండి, అస్సలు ఛాన్సేనా. ఆడవారికి గౌరవిస్తూ ఒకవేళ మీద కేసులు నమోదైనా జస్ట్ నోటీస్ ఇచ్చి విచారణ పిలవడని పేరు నాని భార్య విషయంలో వాళ్ళు రియాక్ట్ అయిన విధానం, ఆ తర్వాత మొగల విషయంలో కూడా విచారణ పిలిచి నోటీసులు ఇచ్చి అన్నీ అయిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసి అప్పుడు కోర్టు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలంటే అప్పుడు చేయటం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నిన్న వైకుంఠ ఏకాదశి రోజు అక్కడికి వచ్చినట్టు ఒక్కొక్కరు స్పందన చూస్తూ పోతుంటే ధర్మబద్ధమైన పరిపాలన జరుగుతుంది ఏపీలో. ఇది కదా ప్రజలు కోరుకున్నది, ఇది కదా మేము కూడా చూడాలనుకునేది, ఈరోజు చూస్తున్నాం, సంతోషం. ఆ దేవుణ్ణి చూసి వచ్చిన తర్వాత వారిలో వచ్చిన మార్పునే ఇప్పుడు నేను మీ ముందు ఉంచాను. అవునా కదా, ఒకసారి క్రాస్ చెక్ చేయండి.